నల్గొండకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రేవంత్? ఉమ్మడి నల్గొండలో 5 కేంద్రాల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లకు సంబంధించి అయితే ఇక్కడైతే కౌంటింగ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు కౌంటింగ్ కేంద్రంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాట్లను లెక్కించిన తర్వాత ఓపెన్ చేసి 25 బండిల్స్ అయితే కడుతున్నారు. మనం ఓకే, సో టెక్నికల్ గ్లిచెస్ కనిపిస్తున్నాయి. సంబంధించి 56 టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అంటే బూతుల వారీగా తీసుకొచ్చినటువంటి వాటిని అయితే బండిల్స్ అయితే కడుతున్నాయి. ఇలా బండిల్స్ కట్టిన తర్వాత ఒక్కొక్క టేబుల్ మీదకి 40 తీసుకొస్తే 1000 ఓట్ల ప్రకారం లెక్కిస్తారు. అలా దాదాపు రెండో రౌండ్ ప్రకారం లెక్కిస్తారు. అలా దాదాపు రెండో రౌండ్ మూడో రౌండ్గా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ రౌండ్ల వారీగా ఫలితాలు ఉండనప్పటికీ కూడా మూడో రౌండ్కు మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క డివిజన్ సంబంధించి ఫలితం అయితే వెలువడే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 5 కేంద్రాలు కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. తక్కువ స్థానాలు ఉన్నటువంటి చిట్యాల మున్సిపాలిటీ ఫలితం అయితే మరికొద్దిసేపట్లో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యత చూపించినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి నల్లగొండ జిల్లా అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆసక్తి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే తొలిసారిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఈసారి తొలి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే ఆసక్తి కూడా ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీని కూడా ఏకపక్షంగా స్వీప్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కొంత హోరాహోరీ అయితే పోరైతే సాగింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయన్న సర్వత్రా ఉత్కంఠ ఆసక్తి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు మరొక గంట తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి కౌంటింగ్ లో కూడా అంటే ఇప్పటికే బూత్కు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి కౌంట్ చేస్తున్నారు. ఇలా 2 రౌండ్ల తర్వాత 3వ రౌండ్కు ఒకేసారి